హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. ఈరోజు మనం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా అంటే ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా 2026 రెండో టీ20 మ్యాచ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ రెండో టీ20 మ్యాచ్ వచ్చేసి మాంచెస్టర్ అంటే 4 జూలై 2026 రేపు జరుగుతుంది. రేపు సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. అయితే ఈ టీ20 మ్యాచ్ అందరి దృష్టి 15 ఇయర్స్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఆడతాడా, మ్యాచ్లో ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇస్తారా, ఒకవేళ ఆడితే ఎవరి ప్లేస్లో ఆడతాడు, సంజు శాంసన్ తీసి పెట్టాలా, వరల్డ్ ఛాంపియన్ 2026 ఓపెనింగ్ స్లాట్లో, లేకపోతే ఎవరైనా ఆల్రౌండర్ని కూర్చోబెట్టి వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇస్తారా అని చెప్పేసి చూడాలి. అంటే మనం సంజు శాంసన్ని కూడా మనం ఇప్పుడే జడ్జ్ చేయలేము. అంటే 3-4 ఇన్నింగ్స్లు ఫెయిల్ అయినంత మాత్రాన అంటే ఆయన ఛాన్స్ ఇవ్వాలని కాదు, ఈయనను కూర్చోబెట్టాలని కాదు. బట్ ఏంటంటే ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు, మళ్ళీ కూర్చోబెట్టి ఐర్లాండ్ టూర్లో 20 మ్యాచెస్ అయిపోయినాయి, మళ్ళీ ఇండియా వైట్ వాష్ అయిపోయింది, గెలవలేదు, ఓడిపోయింది, మళ్ళీ ప్రెషర్ అయితే ఉంటుంది కంపల్సరీ. యాక్చువల్గా ఇప్పుడు సంజు శాంసన్ స్లాట్లని తీసుకొని వచ్చి ఆడిపియాల్సిన అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపల్సరీ ఇక ఈజీగా అర్థమైపోతుంది మనకు. వస్తే సంజు శాంసన్ ప్లేస్లోనే రావాలి. మళ్ళీ సంజు శాంసన్ ప్లేస్లో మళ్ళీ సంజు శాంసన్ని తప్పిస్తే మళ్ళీ ప్లేయింగ్ లెవెల్ నుంచి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇస్తారా, ఇవ్వాలి కంపల్సరీ. నా అభిప్రాయం ప్రకారం అయితే కంపల్సరీ 2026 నుంచి 28 సైకిల్ వరకు ఎట్లయితే అనుకుంటున్నారో, అంటే యంగ్ జనరేషన్ కొత్త తరం తీసుకురావాలి టీ20 క్రికెట్ అని చెప్పేసి బీసీసీఏ ఎట్లయితే భావిస్తుందో దానికి అనుగుణంగా కంపల్సరీ వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలి. సంజు శాంసన్ ఓకే ఒప్పుకుంటా, మంచిగా ఆడిండు, ఓకే వరల్డ్ ఛాంపియన్. కాకపోతే ఇప్పుడు మీరు సూర్యకుమార్ యాదవ్ విషయంలో మీరు ఎట్లయితే ఆలోచన చేసారో సంజు శాంసన్ విషయంలో కూడా మీరు అట్లే ఆలోచన చేయాలి. ఆలోచన చేసి యంగర్ జనరేషన్కి ఛాన్స్ ఇవ్వాలి కదా. అరే నువ్వు ప్లేయింగ్ లెవెన్లో 15లో తోలుకొచ్చి నువ్వు ఐర్లాండ్ తీసుకుపోయినావు, ఓకే ఆడిపోయావు, నో ప్రాబ్లం, సరే పోయింది. ఫస్ట్ టీ20 ఇన్నింగ్స్ ఓన్లీ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రం ఆడింది, 189 కొట్టింది, సరే అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్కి వర్షం పడ్డది, సిస్టన్లీ స్ట్రీట్లో ఛాన్సే రాలేదు, ఓకే. ఇప్పుడు మాంచెస్టర్ యాక్చువల్గా రేపటి మ్యాచ్లో కంపల్సరీ వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలి. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇస్తే యంగర్ జనరేషన్ అంటే ఆయన ఇంకా ఎదుగుతాడు. అంటే ప్లేయింగ్ లెవెల్లో తోలుకపోయి కూర్చోబెట్టి చేస్తే ఎవరికైనా కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంటుంది అన్న, లో అవుతుంది అన్నట్టు. అదే సీనియర్స్తో పాటు ట్రావెల్ అయితే ఓకే, ఆ విషయాన్ని కూడా నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఛాన్స్ ఇస్తేనే కదా ఆడతాడా ఆడడా లేదా తెలిసేది. సంజు శాంసన్ ఓకే, కాకపోతే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో కూడా ఆలోచన చేసినట్టు కూడా సంజు శాంసన్ని ఏదో మొత్తానికి తీసేయమని అంటలేను, ఇది చేస్తారేను. కాకపోతే కానీ ఛాన్స్ ఇవ్వాలి. కాకపోతే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలంటే సంజు శాంసన్ ప్లేస్లోనే ఛాన్స్ ఇవ్వాలి. 1-2 మ్యాచ్లు చూడాలి. సంజు శాంసన్ కూడా 2-3 మ్యాచ్ల నుంచి అటు ఇటు అయింది. సో తీసేయాలని మొత్తం అన్న కూడా ఒక ఛాన్స్ చూస్తే కూడా ఆయన మన వైభవ్ సూర్యవంశీ అనేది కూడా ఆయన ఎట్లా పర్ఫామ్ చేస్తాడు అనేది కూడా మనకు తెలుస్తుంది అన్నట్లు. ఇంకోటి మన శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్స్న ఫస్ట్ టీ20లో 69 కొట్టిండు, మ్యాచ్ రద్దయింది, అది తర్వాత విషయం. ఏదైనా పర్వాలేదు, ఇండియా బౌలింగ్ సెకండ్ ఇన్నింగ్స్ మ్యాచ్ జరిగేది ఉండే, ఇండియా విన్ ఆర్ లాస్ ఓకే, నో ప్రాబ్లం, ఏం ఇబ్బంది లేదు. కాకపోతే మ్యాచ్ జరిగేది ఉండే, ఇక మన పరిధిలో లేకుంటుంది కాబట్టి వర్షం అనేది. ఇంగ్లాండ్ వెదర్ అనేది ఎట్లుంటుందంటే ఎప్పుడు మబ్బులు కమ్ముతాయి, ఎప్పుడు ఎండ కొడుతుంది, ఎప్పుడు చల్లగా ఉంటుంది, వెదర్ అనేది చెప్పనీకి ఉండదు. 2022 ఎండ కొట్టిందంటే అదే ఎక్కువ అన్నట్టు వాళ్ళ దగ్గర, అదే హీటు అట్లుంటుంది క్లౌడ్ వాళ్ళ దగ్గర వెదర్, దాన్ని బట్టి మనం ఏం చేయలేము. సో ఇంకా వేరే స్లాట్స్ లోపల ఎటువంటి చేంజెస్ ఏం అవసరం లేదు. అభిషేక్ శర్మ దుమ్ముదులిపై స్టార్ట్ ఇస్తున్నాడు మనకు, ఒక 50 కొట్టిండు, 24 బాల్స్లో 50 కొట్టిండు, వెరీ గుడ్. నాకు అభిషేక్ శర్మ పులి అంటాం మనం అభిషేక్ శర్మని. అట్లా మన ఎస్ఆర్హెచ్ టీం లోపల కూడా మనకి ఎట్లాంటి మ్యాచెస్ ఎట్లాంటి స్టార్ట్ అయితే ఇస్తున్నానో మొన్న కూడా అట్లాంటి స్టార్ట్ ఇచ్చిండు. పవర్ ప్లే అయిపోయేలోపు మంచి స్టార్ట్ ఇచ్చిండు. ఇండియా 189 స్కోర్ చేసిందంటే వన్ ఆఫ్ ద రీజన్ అభిషేక్ శర్మ. శ్రేయస్ అయ్యర్ మీద ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. ఇషాన్ కిషన్ కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ వల్ల ఇషాన్ కిషన్ రన్అట్ అయిపోయాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చేసి కొద్దిగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మంచి 69 కొట్టిండు క్యాప్టెన్స్న. శ్రేయస్ అయ్యర్ అనేది 2023లో లాస్ట్ టీ20 మ్యాచ్ ఆడిండు. అయితే కన్సర్వేటివ్గా ఢిల్లీ తర్వాత పంజాబ్ ఇట్లాంటి టీమ్స్ని
కోల్కతాకి అయితే ఐపీఎల్ కప్పే గెలిపించిండు, ఛాంపియన్స్ ఐపీఎల్ లోపల. అందుకొరకు అని చెప్పి శ్రేయస్ అయ్యర్ మీద టీం బీసీసీఐ అనేది ట్రస్ట్ పెట్టేసి డైరెక్ట్ ఒకటేసారి 2023 నుంచి 25, 26 మొన్న వరల్డ్ కప్ అయిపోయాక అసలు శ్రేయస్ అయ్యర్ T20 దాంట్లోనే లీడ్. అట్లాంటి డైరెక్ట్ శ్రేయస్ అయ్యర్ T20 టీంలోకి రావడంతో క్యాప్టెన్తో సహా వచ్చేసిండు ఒకటేసారి. అంటే శ్రేయస్ అయ్యర్ చేశాడని చెప్పేసి వచ్చిండు. ఆ టీం బిల్లు చేస్తుంది, ఆ బిల్లు చేయాలి. 2028, 2026 to 28 సైకిల్ మధ్యలో మొత్తంలో కంపల్సరీ శ్రేయస్ అయ్యర్ నాయకత్వం లోపల మళ్ళీ ఇంకోసారి ఇండియా కన్సెక్యూటివ్గా థర్డ్ టైం, అంటే 2024లో రోహిత్ శర్మ ఒక కప్పు గెలిపించిండు, 26లో సూర్యకుమార్ యాదవ్ గెలిపించిండు, 28లో కూడా మళ్ళీ అట్లనే అదేవిధంగా మళ్ళీ శ్రేయస్ అయ్యర్ కూడా మంచి క్యాప్టెన్సీ చేసి కప్పు గెలిపించాలని చెప్పేసి మనం ఆశిద్దాం. రేపటి మ్యాచ్ హోప్ ఫర్ ద బెస్ట్, ఇండియా విన్ అవ్వాలి. మాంచెస్టర్ లోపల సిరీస్ అనేది 1-0తోని లీడ్లో మొదలు పెట్టాలి. థర్డ్ T20కి వెళ్తేటప్పుడు కోరుకుందాం. రేపటి మ్యాచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.